నామానికి, దేవుని సేవకులకు, పెద్దలకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ 4430వ రోజు ప్రభు మనకి ఈవిగా ఇచ్చి ప్రభు సన్నిధిలో గడుపుటకు ఉదయకాలం మరణ పడకల నుండి మేలు కొలిపి ఒక ప్రభు దినాన్ని ఇచ్చిన ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞులం. ఈ కార్యక్రమం కొరకై మరి ప్రయాసపడుతున్న దేవుని దాసుని మహాగణుడు అని మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రేమమయుడ, దయామయుడ, కరుణామయుడ, మీకే స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయాన్ని మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రములు. గత రాత్రి ఇచ్చిన విశ్రాంతి బట్టి మీకు స్తోత్రములు. మీ ప్రియ కుమారుని యేసుక్రీస్తు ద్వారా మాకు అనుగుచ్చిన రక్షణను బట్టి మీకు స్తోత్రములు. మమ్మల్ని విమోచించిన రీతిని బట్టి మీకు స్తోత్రములు. మీ ప్రియ కుమారుని పరిశుద్ధ రక్తముతో మా పాపములను కడిగివేసి పరిశుద్ధపరిచిన రీతిని బట్టి మీకు స్తుతులు, స్తోత్రము చెల్లిస్తున్నాం. అయోగ్యులము, పాపులము, దుర్మార్గులమైనట్టు మమ్మల్ని రక్షించడానికి పరము నుండి మీ ప్రియ కుమారుని పరిమళ తైలంగా భూమి మీదకి కుమ్మరించారు. అందరి బట్టి మీకు స్తోత్రములు. నీ పేరు పరిమళ తైలమును కన్నా గొప్పది అని మీరు వాక్యం సెలవిచ్చింటుండగా మా ప్రభువ, మీ యొక్క గొప్ప నామమును బట్టి మేము స్తుతిస్తున్నాం. మీ కార్యములను బట్టి మీకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీరు చేసిన మహోపకార్యం మా నిమిత్తం ప్రియకుమారుని త్యాగముగా యాగము అనుగ్రహించినారు మా ప్రభు. అందరి బట్టి మీకు స్తోత్రములు. కరుణా సంపన్నుడా, మీ ప్రియకుమారుడు పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కలంకుడై ఉండి మా అందరి పాపములను మోసి వెళ్ళిన దేవుని గొర్రెపిల్లగా మేము చూస్తున్నాం తండ్రి. ఆయన ఒక బలి పశువులే వధించబడిన రీతిని బట్టి మీకు స్తోత్రములు. ఆయన ఆపాదమస్తకము గాయం చేయబడి అవమానపరచబడ్డారు, హేళన చేయబడ్డారు, ఉమ్మివేయబడ్డారు. అలాంటి ప్రభువును రక్షకుడుగా మాకు ఉంచి నిరీక్షణ మా హృదయాల్లో ఉంచిన మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇదిగో మా ప్రభువ, మీ ప్రియకుమారుని మహోపకార్యములు జ్ఞాపకం చేసుకుని స్తుతిస్తున్నాం. ఆయన సహనం, ఓర్పు మా ప్రభు బట్టి మేము స్తుతిస్తున్నాం. ఆయన తల మీద ముళ్ళు కిరీటం పెట్టి అదిమి కొట్టారు, చెంప వెంట్రుకలు పెరికి వేశారు, ముఖం మీద ఉమ్మి వేశారు. ఆ అవమానమును సహించిన మా ప్రభువును బట్టి మీకు స్తోత్రములు. అనేక రీతులుగా ఆయన హింసించి నలుగొట్టి మరి మా ప్రభు వీపంతా గాయములు చేసి ఒళ్ళంతా పొడా దెబ్బల గాయంతో నింపారు. వీపి మీద చేయబడినటువంటి గాయములు ఇదిగో మా ప్రభు నాకటి చాలా వేళ దున్నబడి రీతిని బట్టి మేము స్తుతిస్తున్నాం, స్తోత్రిస్తున్నాం. అలాగున్న మా నిమిత్తము తను తాను బలిగాను అర్పణంగా అర్పించుకొని మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన ప్రభువుని బట్టి మీకు స్తోత్రం. ఇదిగో మా బృందాడైన ప్రభు ద్వారా మిమ్మల్ని ఆరాధించే భాగ్యం మాకు అనుగ్రహించారు. మీ కుడి పార్శ్వన మా కొరకే రాని కరుణా సంపన్నుడా, మహిమగల దేవ, మీరు చేసిన మహోపకార్యాన్ని బట్టి, మీరు చూపిన ఆ ప్రేమను బట్టి, అపారమైన ఉన్నతమైన శ్రేష్టమైన ప్రేమ మా పట్ల చూపించి శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నారు. అందరి బట్టి మీ స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. కరుణా సంపన్ను మీరు చేసిన మహోపకార్యానికి ఉదయకాలం ఏమి చెల్లించినా మేము రుణస్థలమే గనుక మా హృదయపూర్వక జిహ్వాపలములు, స్తుతులు, స్తోత్రములు మా ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అర్పించి ఆరాధిస్తున్నాం. పరలోకమందున మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభాకర్ అన్న జాయిన్ పల్లెటూరు ప్రభాకర్ అన్న వందనాలన్నా కీర్తన బాగాలి. దేవుని నామానికి స్తోత్రాలు. ఈ ఉదయకాలం ఆశతో యేసుని స్తుతించు, దోషములన్నీ భరించిన అన్నటువంటి కీర్తన పాడదాం. ఆశతో యేసుని స్తుతించు, దోషములన్నీ భరించిన ఆశతో యేసుని స్తుతించు, దోషములన్నీ భరించిన ఎన్నో శ్రమల నొందెను ప్రభు, జనన మొందినది మొదలుకొని ఎన్నో శ్రమల నొందెను ప్రభు, జనన మొందినది మొదలుకొని కరిగి కారిన కంటి నీళ్ళు, కరిగి కారిన కంటి నీళ్ళు
రోదనములు తలపోయుచును ఆశతో యేసుని స్తుతించు దోషములన్నీ భరించెనా చింతనంది విభ్రాంతి పడి మునిగిపోయే బహు దుఃఖములో చింతనంది విభ్రాంతి పడి మునిగిపోయే బహు దుఃఖములో ప్రాణము మరణము పొందునంతగా ప్రాణము మరణము పొందునంతగా నలిగిపోయే నీ ప్రభువు ఆశతో యేసుని స్తుతించు దోషములన్నీ భరించెనా మోయలేని మ్రానొకటి మోపిరేసుమేను పైన మోయలేని మ్రానొకటి మోపిరేసుమేను పైన మోసి కొనెను మన పాపములు మోసి కొనెను మన పాపములు పాపమెరుగని ఆ ప్రభువు ఆశతో యేసుని స్తుతించు దోషములన్నీ భరించెనా విసురబడెను ప్రభు కల్వరిలో ప్రేమ సత్యమును తిరుగటిలో విసురబడెను ప్రభు కల్వరిలో ప్రేమ సత్యమును తిరుగటిలో పిండి వలెను ఇసుకబడెను పిండి వలెను ఇసుకబడెను కాల్చబడెను ప్రభు కల్వరిలో ఆశతో యేసుని స్తుతించు దోషములన్నీ భరించెనా మేకులను దిగగొట్టిరహా మెత్తనైన కర పాదములా మేకులను దిగగొట్టిరహా మెత్తనైన కర పాదములా దారలు కారెను పావన రక్తము దారలు కారెను పావన రక్తము ప్రాణము విడచెను నీ కొరకు ఆశతో యేసుని స్తుతించు దోషములన్నీ భరించెనా ఆశతో యేసుని స్తుతించు దోషములన్నీ భరించెనా అందరికీ హృదయపూర్వకమైనటువంటి ప్రేమ వందనాలు. జాయిన్ బ్రదర్ జాయిన్ Yes, brother, joined. జాయిన్ అయ్యాడు అన్న వచ్చింది కన్నా జాయిన్ వందనాలు. అన్న వందనాలు. ఆరాధన తీసుకోండి. మన రక్షకుడును ప్రభువును అయిన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ ప్రేమ వందనాలు. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం.
ఆ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం కొన్ని వచనాలు ధ్యానం చేస్తాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా. 12వ వచనములో, ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని తిరిగి తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూచితిని. ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకుని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకుని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకుని ఉండెను. ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి వెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండే. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లే నేను భయపడకము, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను. మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడినై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నాయి. దైవజనుడైన అపోస్తులుడైన యోహాను పునరుద్ధానుడైన ప్రభుని చూస్తూ ఉన్నాడు. ప్రభు దినమందు ఆత్మవశం, పునరుద్ధానుడ ప్రభు దర్శనం. కొన్ని సంవత్సరాల క్రితం ఇదే యోహాను మరొక యేసు ప్రభువును చూచాడు. కల్వరిలో వేలాడుతున్న యేసు ప్రభువును చూచాడు. కల్వరిలో ఆయన చేతులు చూచాడు. ఇప్పుడు ఆయన చేతులు వేరేలా ఉన్నాయి. కల్వరిలో ఆయన ముఖాన్ని చూచాడు. ఇప్పుడు ఆయన ముఖం వేరేలా ఉంది. అపోస్తులుడైన యోహాను ప్రభు అయిన యేసు క్రీస్తును చూచిన 2 రమ్యమైన దృశ్యాలు. నిజానికి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన మహిమలో కనపడ్డాడు. మహిమా స్వరూపి అయిన క్రీస్తు. ఇదే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో ఈ మహిమా స్వరూపి హెచ్చించబడిన మహిమా స్వరూపి. ఇదే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు రాజుల రాజుగా ప్రత్యక్షమవుతున్న, రాజుల రాజుగా రాబోతున్న ఆ మహిమా స్వరూపి. 3 రమ్యమైన దృశ్యాలు ప్రకటన గ్రంథంలో ఉంటాయి. ఆ మొదటి దృశ్యం 1వ అధ్యాయంలో దైవజనుడైన యోహాను రాస్తూ ఉన్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం చూసిన యేసు క్రీస్తుకి ఇప్పుడు చూస్తున్న యేసు క్రీస్తుకి ఎంతో వ్యత్యాసాన్ని చూచి ఆయన పాదాల యొద్ద చచ్చిన వాని వలె పడ్డాడు. 2వ అధ్యాయం 1వ వచనంలో ఎఫెసులో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయము,
ఈ మనిషి కుమారుడు ఎక్కడున్నాడు? 7 దీపస్తంభముల మధ్య దివ్యమైనటువంటి దృశ్యం ఆయన కళ్ళల్లో ఉంది. 7 దీపస్తంభముల మధ్య మహిమాస్వరూపి. యోహాను సువార్త 19వ అధ్యాయం 18వ వచనంలో కొన్ని రోజుల క్రితం లేదా కొన్ని సంవత్సరాల క్రితం యేసు ప్రభు ఎక్కడున్నాడు? దొంగల మధ్య. శ్రమ పడుతున్న ప్రభు అయిన యేసు క్రీస్తు అక్రమకారులలో ఒకనిగా ఎంచబడ్డాడు. నేరస్తులలో ఒకనిగా ఎంచబడ్డాడు. అన్యాయమైన తీర్పు పొందాడు. ఆ రాత్రి ఆయనకు అన్యాయమైనటువంటి శిక్ష విధించారు. దొంగల మధ్య వేలాడదీయబడ్డాడు. ఆ నేరస్తులం మనం. మనకు రావాల్సిన శిక్ష మహిమాస్వరూపి నేరస్తుల మధ్య దీనాతి దీనంగా వేలాడదీయబడ్డాడు. ఏ సబ్స్టిట్యూషనరీ డెత్, బదులు మరణం. భక్తిహీనులతో ఆయనకి సమాధి అంచబడింది. కొన్ని రోజుల తర్వాత దివ్యమైన మహిమలో సంఘాల మధ్య సంచరిస్తున్నటువంటి మహిమా పరిశుద్ధుల మధ్య, సహోదరుల మధ్య 22వ కీర్తనలో మాట హెబ్రీ 2లో చెప్తున్నాడు, నా సహోదరుల మధ్య నీ స్తుతిని గానము చేతును. ఇదే ప్రకటన గ్రంథం. ఆయన రొమ్మున ఉన్నటువంటి బంగారు దట్టి. యోహాను ఆశ్చర్యపోతా అన్నాడు. ఆయన అధికారానికి సూచన. దైవం, సార్వభౌముడు, ఎదురులేనివాడు. కొన్ని రోజుల క్రితం నడుమునకు తువ్వాలు చుట్టుకుని, బంగారు దట్టి లేదు, నడుమునకు తువ్వాలు చుట్టుకుని. ఇదే యోహాను సువార్త 13లో పళ్ళెములో నీళ్లు పోసుకుని. అసలు ఎంత ఆశ్చర్యం! ఈ ప్రభువా మా పాదాలు కడిగింది, ఈ సార్వభౌముడా దాసుని తువాలు, రొమ్మునకు బంగారు దట్టి. నా ప్రభువా, ఇంతగా నీవు తగ్గించుకున్నందుకే మహాఘనుడా, కోటాను కోట్ల స్తోత్రాలు. ప్రకటన గ్రంథం 19:12లో ఆయన శిరస్సును చూడగానే అనేకమైన కిరీటాలు. There are many crowns upon his head. యోహాను బహుశా గుర్తు చేసుకుంటున్నాడు. కొన్ని రోజుల క్రితం ఎత్తైన బురాను మీద ఎలా వేలాడదీయబడ్డాడు? నువ్వు యూదుల రాజు, అది కదా వారు ఆయన మీద మోపిన నేరం. శిలువ మీద పైన కూడా రాసింది అదే కదా, యూదుల రాజు నజరేయుడని యేసు. వాళ్ళు వచ్చి గొడవ చేసింది ఏంటి? అలా రాయొద్దు, అలా చెప్పుకుంటున్నాడని రాయి. పిలాతు పంపేశాడు, నేను రాసింది ఏదో రాశాను. అలాగా నువ్వు రాజు అయితే కిరీటం ఏదయ్యా? ముళ్ళతో కిరీటాన్ని అల్లి. ఆశ్చర్యం! ఈ సార్వభౌమ మహారాజుకి ముళ్ళతో కిరీటం పెట్టామా? దారలు దారులుగా కారిన రక్తం, తలపై పెట్టి కొట్టి అనే మాట. 2 రమ్యమైన దృశ్యాలు మధ్య యోహాను. ఆయన కళ్ళు ఏమంటాడు ప్రకటన గ్రంథంలో?
అగ్ని జ్వాల. ఆయన నేత్రములు అగ్ని జ్వాల. ఆయన నేత్రములు అగ్ని జ్వాల. కొన్ని రోజుల క్రితం సిలువలో వేలాడి తీయబడుతూ ఆ కళ్ళ మీద అగ్ని జ్వాల లేవప్పుడు మరణపు బరువు ఆ కళ్ళ మీద ఉంది. ద బర్డెన్ ఆఫ్ డెత్. ఆయన కళ్ళ మీద ఉన్న మరణ భారం. ఈ కళ్ళుకు మరణ భారం ఎలా? అగ్ని జ్వాల లాంటి నేత్రాలు కలిగిన వాడు. రక్షక, ఇదంతా నా కోసమే కదా. నీవు ఎవరినో పంపలేదు పరలోకం నుంచి, నీవే నా కొరకై దిగి వచ్చావు. పైగా ఇదంతా నా కోసం అనుభవించావు. మహోన్నతుడా, నీకు స్తోత్రం. ఆయన కాళ్ళు చూస్తాం, కాళ్ళ మీద పడిపోయి ముద్దు పెట్టుకుని సాష్టాంగ నమస్కారం చేసేస్తాం. ఆ కాళ్ళు ఎలా ఉంటాయి? అపరంజి వంటి కాళ్ళు. స్థిరమైన వాడు, కదల్చబడిన వాడు. ఆయన మాట కదలదు, ఆయన నిర్ణయం కదలదు, ఆయన సృష్టి కదలదు. ఆయన పునాది మీద ఉన్నటువంటి వాడు. ఆయన కదల్చబడడు, ఆయన మారడు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండగలిగిన ఒకే ఒకడు. యోహాను 20:25లో ఆ కళ్ళలో వాళ్ళు ఎలా కొట్టగలిగారు మేకు? అవును కదా, మహిమా స్వరూపి అని వారికి తెలియలేదు కాబట్టే కదా ఈ మేకులు కొట్టగలిగారు. ఒకవేళ తెలిస్తే ఆయన సిలువ వేయలేకపోయేవారు కదా. తండ్రి, నీ ప్రియ కుమారుని బట్టి స్తోత్రం. విందాం ఆయన స్వరం. విస్తార జల ప్రవాహముల వంటి ధ్వని. ఎవడు నిలవబడగలడు? ఆ స్వరం ఎదుట ఎవడు ఎదురుగా నిల్చుని ఎవడైనా తనను తాను సమర్థించుకోగలడా? పాపాన్ని సమర్థించుకోగలడా? అసలు నిలవబడగలడా? విస్తార జల ప్రవాహములు అటువైపు ఎవడైనా పోగలడా? కానీ కొన్ని రోజుల క్రితం కల్వరిలో ఆయన వేలాడుతున్నప్పుడు గట్టిగా మాట్లాడటమే కష్టమైంది. ఆయన చెప్పిన మాటల్లో సమాప్తం అనేది తప్ప మిగతావన్నీ లో వాయిస్లోవే. ఆ స్వరం, ఆ స్వరపీఠిక మరణపీఠికకి దగ్గరగా. చేతులు ఎంత అందమైనవి! ఆయన చేతులు, ఆయన చేతలు. ఆయన చేతులు, ఆయన చేతలు అవి దివ్యమైనవి. పొడవబడిన చేతులు. 19:33లో యోహాను సువార్తలో ప్రకటన 22వ కీర్తనలో వారు నా చేతులను పొడిచిరి అని చెప్పాడు కదా. ప్రకటన ఇది 1:16లో ఆయన చేతులు, ఆయన చేత, ఆయన కుడి చేత 7 నక్షత్రాలు. ఆ కింద చెప్పాడు 7 నక్షత్రాలు. ఆయన కుడి చేత రాజదండం 49 ఆదికాండం షిలోహు వచ్చు వరకు
అతని చేతిలో నుండి రాజదండం పోదు. అధికారం. రాజులకి ఉంగరాలు ఉంటాయి, అవి రాజముద్రలు, అధికారపు ముద్రలు. ఆయన కుడి చేత అధికారం ఉంది. రక్షక, దివ్యమైన మహాధికారం, ఎదురులేని అధికారం కలిగిన నీవు, నీ చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి. ఆయన నోరు తెరవలేదు. 102 అంచులు గల ఖడ్గం ఇప్పుడు ఆయన నోరు తెరవలేదు. వద్దకు తేబడిన గొర్రె పిల్ల వలె, బొచ్చు కత్తిరించు అనేసి గొర్రె వలె మౌనంగా ఉన్నాడు. ఆయన ముఖాన్ని ఎవడైనా చూడగలడా? కెరూబులు, సెరాపులు మానవాకారంలో వచ్చిన క్రీస్తును చూడడమే తప్ప దైవత్వంలో ఎప్పుడైనా వారు చూడగలిగారా? యెషయా 52:14 నీ ముఖం ఏంటయ్యా ఇలా ఉంది? నీ ముఖము చూచి ఏ నరరూపం కంటే చాలా అసహ్యంగా ఉంది ఏంటి నీ ముఖం? వ్యాధిగ్రస్తుడు 53 యెషయాలో చెప్తున్నాడు. బహుశా అది మూల పదాల్లోంచి కనుక ఆలోచిస్తే ఒక కుష్టు వ్యాధి ముఖం వాడు ఎట్లుంటాడు? తలపోయటానికి గుండె బరువెక్కి ఆ రక్షకుణ్ణి స్తుతించడం తప్ప ఏమి చేయలేం. నిరంతర మహిమలో గ్లోరియస్ ఫేస్, సొగసును స్వరూపాన్ని ఒకరోజు కోల్పోయాడు. ఈ పాపి కొరకే, ఈ హీనుని కొరకే, ఈ పనికి మాలిన వాని కొరకే. యేసు ప్రభువా, మీదు ప్రేమను ఏమని వర్ణిస్తాం? జ్ఞానమునకు మించింది. దయగల తండ్రి, నీ ప్రేమను మేము వర్ణించలేం. తలపోసుకుని మా ప్రియ ప్రభువుని జ్ఞాపకం చేసుకుని మా స్థానంలో ఆయన నిలబడి మా శిక్ష అంతా భరించి అన్ని మెట్లలో ఇంకా ఆఖరి మెట్టు ఎక్కడుందో అక్కడ దాకా దిగొచ్చి మాకు నిత్య విమోచన సంపాదించి మళ్ళా మహిమలో ప్రవేశించిన ఆ రాజుల రాజు, ఆ ప్రభువుల ప్రభు, ఆ దివ్య సౌందర్యవంతుడు, ఆ మహారాజు, మహాశక్తివంతుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. వీళ్ళు ఒకరు ఎవరన్నా దేవుని స్తుతించండి, లేక కీర్తన ఓ పల్లవి చరణం అని ప్రేరేపింపబడిన వారు స్తుతించాలని. రాజులకు రాజుడే, ప్రభువులకు మహాప్రభు, ఆది మధ్యాంతముల్ లేని నిత్య దేవుడు, సకల సృష్టికర్తయై సర్వాధికారి ఆయనే, సకల సృష్టికర్తయై సర్వాధికారి ఆయనే, యుగ యుగములు మార్పులేని మహిమగల యెహోవాకు, యుగ యుగములు మార్పులేని మహిమగల యెహోవాకు ఆరాధనా ఆరాధనా
ఆత్మీయమైన ఆరాధన. మహనీయుడైన మహారాజుకు పరలోక పరిశుద్ధ యెహోవాకు. మహనీయుడైన మహారాజుకు పరలోక పరిశుద్ధ యెహోవాకు ఆరాధన ఆరాధన. ఆత్మీయమైన ఆరాధన. ఉన్నత లోకమందున సమీపింపరాని తేజస్సునా అత్యున్నత సింహాసనమందున ఆసీనుడైన అమరుడు, అదృశ్యుడు, అనంతుడు, అద్వితీయ దేవుడు, అదృశ్యుడు, అనంతుడు, అద్వితీయ దేవుడు, ప్రభావ మహిమ ఘనత పొంద యోగ్యుడగు యెహోవాకు. ప్రభావ మహిమ ఘనత పొంద యోగ్యుడగు యెహోవాకు ఆరాధన ఆరాధన. ఆత్మీయమైన ఆరాధన. మహనీయుడైన మహారాజుకు పరలోక పరిశుద్ధ యెహోవాకు. మహనీయుడైన మహారాజుకు పరలోక పరిశుద్ధ యెహోవాకు ఆరాధన ఆరాధన. ఆత్మీయమైన ఆరాధన. వందనాలు కదా. దేవుని సేవకులు జాన్లీ గారు కదా, మరి 6:15 వరకు దేవుని మాటలు పంచుకోండి. థ్యాంక్ యూ బ్రదర్. దేవుని సేవకులు. క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులారా, మన రక్షకుడును ప్రభువును అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో ఈ కాన్ఫరెన్స్ లో చేరి వచ్చిన ప్రియులందరికీ నా ప్రేమ వందనాలు. ఈరోజు కార్యక్రమాన్ని నడిపిస్తున్న అధ్యక్షులు జి పాల్ కుప్పెరపాలెం బ్రదర్ కి, అలాగే పాటలు పాడి కీర్తనలు పాడిన సహోదరులు, ప్రార్థిస్తున్న సహోదరులు, అలాగే వెనక ఉండి భారాన్ని బాధ్యతను వహిస్తున్న ప్రియులు అందరికీ కూడా నా ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మీతో కలిసి ప్రభుని కొద్దిసేపు జ్ఞాపకం చేసుకోవటానికి, అలాగే వాక్యాన్ని పంచుకోవడానికి ప్రభు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. అపోస్తుల కార్యముల గ్రంథంలో ఉన్న సంఘము, దాని లక్షణాలు కొన్నిటిని ఉదయకాలపు వేళ మనం జ్ఞాపకం చేసుకుంటాం. నిజానికి సంఘము అనేది మర్మము అని కొలసే పత్రికలో చెప్పాడు. ఆ మర్మాన్ని ప్రభువైన యేసుక్రీస్తు ఆయన బయలుపరిచాడు. ఆ మర్మాన్ని బయలుపరచాలంటే ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన రక్తము చిందించకుండా సంఘము అనే మర్మము బయటికి రాలేదు. ప్రభువైన యేసుక్రీస్తు సంఘానికి ఆయన శిరస్సు అయి ఉన్నాడు, సంఘము ఆయన శరీరమై ఉన్నది. ఇదంతా ఎలా ప్రారంభమైంది? సంఘ దర్శనం చాలా విశేషమైనటువంటిది. పాత నిబంధన భక్తులకి దీని గురించి తెలియదు. సంఘము చాలా అందంగా ఉంటుంది. ఆయన కృపతో అలంకరించబడి ఉంటుంది. కృపాదర్శనం. ఎవరు ఈ సంఘానికి చేర్చబడ్డారో?
ఆ సంఘస్థులందరినీ మీరు చూడండి, వారు పరలోక రాజ్యానికి రావటానికి తగిన వారు కారు, కానీ కృపను బట్టి వచ్చేశారు. సంఘమంతా కృపా సౌందర్యం, ఆయన కృప కనపరుస్తూ ఉన్నాడు. అది సంఘంలో కనబడుతుంది. ఆయన తన జ్ఞానమును ప్రదర్శిస్తున్నాడు. అది ఎఫెసీ పత్రికలో చెప్పాడు. సంఘము అంటే వెర్రిది కాదు, గుడ్డిది కాదు, జ్ఞాని అనుకుని పొరపాటు పడుతున్నది కూడా కాదు. సంఘము అంటే దేవుని నానా విధమైన జ్ఞానమును కనుపరిచేది. క్రీస్తు జ్ఞానవంతుడు కాబట్టి ఆయన శరీరం కూడా జ్ఞానంగానే ఉంటుంది. మూడవది మహిమగల సంఘం. ఎఫెసీ 5లో చెప్పాడు. ఈ సంఘానికి మహిమ ఎక్కడి నుండి వచ్చింది? ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి. ఆయన మహిమను బట్టి సంఘాన్ని చూడగానే మహిమతో అలంకరించబడింది. అందువల్ల సంఘాన్ని మహిమగల సంఘము అని చెప్పారు. అపోస్తుల కార్యముల గ్రంథములో సంఘం ఏర్పడింది. ఈ సంఘము శక్తివంతమైనది. అపోస్తుల కార్యములలో ఉన్న సంఘము శక్తివంతమైనది. సంఘము సౌందర్యవంతమైనది. ఈ సంఘము సామాన్యంగానే అద్భుత కార్యాలు చేసింది. హంగు ఆర్భాటాలు లేకుండా సరళతతో ఉన్న సంఘం. శక్తివంతమైన సంఘము, సౌందర్యవంతమైన సంఘము అతి సామాన్యంగానే అసమానమైన కార్యాలు చేసిన సంఘం. అపోస్తుల కార్యాలు లూకా రాశాడు అని మనం ఎరుగుదాం కదా. లూకా 2 సంపుటలు రాశాడు. బైబిల్లో అన్యుల చేత రాయబడినటువంటి గ్రంథం లేదా అన్య రచయిత ఒకే ఒక్కడు, అది లూకా. లూకా సువార్తలో ప్రభువైన యేసు క్రీస్తు తాను నేరుగా చేసిన కార్యాలు, ఆయన చేసినటువంటి నేరుగా చేసిన కార్యం. ఇప్పుడు అపోస్తుల కార్యాల్లో తన పిల్లల ద్వారా యేసు ప్రభు చేసిన కార్యాలు. లూకా 1 ఆయనే నేరుగా చేసిన కార్యాలు. అపోస్తుల కార్యాలు ఆయన తన పిల్లల ద్వారా జరిగిస్తున్న కార్యాలు, ఆయన తన సంఘము ద్వారా జరిగిస్తున్న కార్యాలు. పునరుద్ధానుడైన తరువాత కూడా యేసు చురుకుగానే ఉన్నాడు. ఆయన కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు సంఘము ద్వారా. అపోస్తుల కార్యాల్లో చాలా మంది, పేతురు, పౌలు కదా, వీళ్ళందరూ. కానీ అపోస్తుల కార్యాలు చూస్తుంటే వారు పనిచేసి నెమ్మదిగా తెర వెనక్కి వెళ్ళిపోయారు. వారికి ఏమైందో అపోస్తుల కార్యాల్లో మనకు తెలియదు. అపోస్తుల కార్యాల్లో ఉన్న సంఘములో అనేక మంది కీలకమైన పాత్ర పోషిస్తూ వచ్చారు ఆ దినాల్లో. 1 కొరింథీ 4:5 ప్రకారం ఒక రోజు రాబోతుంది, ఆ రోజున వారి వారి పనిని బట్టి ఆయన బహుమానాన్ని ఇవ్వబోతున్నాడు. అపోస్తుల కార్యాల్లో ఉన్న సంఘాన్ని మొదటి అధ్యాయాన్ని మనం చూస్తే, మొదటి అధ్యాయం వాళ్ళు ఎలా ఉన్నారు అంటే, యేసు క్రీస్తు ప్రభు వారికి ఇచ్చినటువంటి ఒక గొప్ప ఆజ్ఞ కోసం రెడీగా ఉన్నారు వెళ్ళటానికి. మీరు సర్వ లోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఆ ఆజ్ఞను నిజానికి సర్వ సృష్టికి అపోస్తుల కార్యాలు 1:8లో యెరూషలేము, యూదయ, సమరయ, బూదిగంతాలు ఒక గొప్ప పని కొరకై సిద్ధముగా ఉన్న సంఘం. ఇదే 2వ అధ్యాయంలో ఏర్పడింది, కానీ మొదటి అధ్యాయంలో వారికి ఇవ్వబడినటువంటి సిద్ధపాటును మనం గమనిస్తా ఉన్నాం. వాళ్ళు ఏమంటున్నారు? నిజానికి అన్యజనులు కూడా రక్షించబడేటట్టుగా వారు సువార్త ప్రకటించటం కాదు, కానీ 6వ వచనం 1:6లో, ప్రభువా ఈ కాలములలో ఇశ్రాయేలీయులకు తిరిగి రాజ్యం అనుగ్రహిస్తావా? ప్రభు ఉద్దేశమేమో గ్లోబల్ గా అన్యజనులు కూడా రక్షించబడాలని. కానీ వీళ్ళ మనస్సులో ఏముంది అంటే,
వాళ్ళు ఇశ్రాయేలు వరకే మనం పరిమితమై మనము సువార్త ప్రకటన చేస్తాం. వాళ్ళు ఇశ్రాయేలు అనే చిన్న పరిధిని ఊహిస్తున్నారు. కానీ ప్రభు ఆయన ప్రపంచమంతా, అబ్రాహాముకి ఇచ్చిన వాగ్దానం, నీ ద్వారా సమస్త జనులు ఆశీర్వదించబడతారు, ఆ వాగ్దాన నెరవేర్పు కొరకే ప్రభు చూస్తున్నాడు. వారు చిన్నగా ఆలోచిస్తున్నారు కేవలం రాజ్యం కోసం. కారణం ఏంటంటే సంఘం అనేది మర్మం వారికి ఇంకా పూర్తిగా ప్రత్యక్షపరచబడలేదు. చెప్పబడుతుంది కానీ గ్రహించటం లేదు. కాబట్టి ఒకటి, గొప్ప ఆజ్ఞ సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుట. ఆనాడు సంఘము సర్వ సృష్టికి సువార్త ప్రకటించటానికి ప్రభు చెప్పాడు, పరిశుద్ధాత్ముడు వస్తాడు, మీరు ప్రపంచమంతా చెదిరిపోతారు. వారి దర్శనాన్ని ఆయన తిరిగి రివ్యాంప్ చేశాడు, లేదా దాన్ని మళ్ళీ ఆయన తిరిగి వారిని ఒక ఉండాల్సిన స్థానంలో ఉంచాడు. మనకి కూడా అదే ఆజ్ఞ వర్తిస్తుంది క్రీస్తు ప్రభు రెండవ రాకడ వరకు. సంఘము సువార్తను ప్రకటించుట. ఈ దినాల్లో సంఘము సువార్తను ప్రకటిస్తుందా? సువార్త యాత్రలు ఉన్నాయి, సువార్త సభలు ఉన్నాయి, సువార్త సాహిత్యం ఉంది, సువార్త కీర్తనలు ఉన్నాయి, ఇంకెన్నెన్నో ఉన్నాయి. కానీ ద ఒరిజినల్ గాస్పుల్, ప్రభువైన యేసు క్రీస్తు సిలువ వేయబడిన వాడైనట్టుగా ప్రకటించబడుతున్నాడా? ఇది మనం మన తరంలో ఆలోచించుకుని జాగ్రత్తగా కొనసాగించాల్సిన పరిచర్య. భూదిగంతముల వరకు, ఈవెన్ టు ద ఎండ్ ఆఫ్ ద ఎడ్జ్, భూదిగంతాల వరకు సంఘము సువార్త దర్శనంతో నింపబడింది. ఆరాధించుట, ఆయనను ప్రకటించుట. దెర్ ఇస్ నో అదర్ బిజినెస్ ఫర్ ద చర్చ్. ఇది మొదటి లక్షణం యెరూషలేములో ఉన్న పరిశుద్ధుల నుండి మనం గ్రహిస్తున్నాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయానికి వచ్చేసరికి పెంతెకోస్తు దినము కొరకు 10 రోజులు, యేసు ప్రభు ఆయన వెళ్ళిపోయాక 10 రోజుల తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. వాళ్ళు పరిశుద్ధాత్మ కొరకై ఎదురు చూశారు. పెంతెకోస్తు దినమున ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభు ఆయన వారి మధ్య లేడు. మరి ఆయన ఎక్కడున్నాడు? రోమాపత్రిక 8వ అధ్యాయం 26-34లో మనకొక విజ్ఞాపనకర్త కనబడతాడు. ప్రభువైన యేసు క్రీస్తు ఏ రియల్ మ్యాన్ ఆన్ ద థ్రోన్ ఆఫ్ గాడ్. రోమాపత్రిక 8వ అధ్యాయం 26-34 2 వచనాలు మనం చూడొచ్చు. మొదటిగా 26 చూద్దాం. 26, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఇక్కడ విజ్ఞాపన మనపక్షముగా చేయుచున్న ఆత్మ. క్రీస్తు విజ్ఞాపనకర్త అని మనం విన్నాం కదా. మరొక విజ్ఞాపనకర్త ఆయన ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు. పరలోకములో విజ్ఞాపన. ఇప్పుడు 34వ వచనంలో కూడా మనం చూస్తాం. ఇక్కడ మనం ఏం చూస్తామంటే, మన హృదయములో ఉండి దేవుని ఆత్మ ప్రతి విశ్వాసి హృదయంలో ఉండి ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. 2 చోట్ల నుండి ఆయన చేస్తున్న విజ్ఞాపన. దేవుని ఆత్మ విజ్ఞాపన చేయుట ఆదిమ సంఘములో ఉన్నటువంటి ఆ అనుభవాన్ని మనం చూస్తూ ఉన్నాం. దానికి పెంతెకోస్తు దినమున ఏం జరిగింది? దేవుని ఆత్మ దిగి వచ్చాడు. ఏం జరిగింది పెంతెకోస్తు దినాన? కొన్ని సంఘటనలు మీ జ్ఞాపకంలోనికి తీసుకొస్తాను. ఆదికాండం 11వ అధ్యాయంలో బాబేలు గోపురం గుర్తుంది కదా. తమ పేరు కొరకై ఆనాడు ప్రజలు ఆ కొద్ది మంది చేరి ఒక గోపురాన్ని
ఒక శిఖరాన్ని నిర్మించడానికి బయలుదేరారు. వారికి ఒకటే భాష. కానీ పెంతెకోస్తు దినాన్ని ఏమైంది? బాబేలు గోపురం దగ్గర అందరూ ఒక చోటుకు వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళు ఒకటే భాష కడుతున్నప్పుడు ఆ శిఖరాన్ని దేవుడు వారి భాషలు తారుమారు చేశారు. వాళ్ళు చెదిరిపోయారు. కానీ అపోస్తుల కార్యాలు 2:6లో భాషల ప్రస్తావనను మనం చూస్తా ఉన్నాం. బాబేలు గోపురం దగ్గర వారి భాషలు తారుమారు చేయబడ్డాయి, వారు చెదరగొట్టబడ్డారు. కానీ పెంతెకోస్తు దినమున బాబేలునకు రివర్సల్, ఇట్ వాజ్ ఎ రివర్సల్ ఆఫ్ బాబెల్. ప్రజలు చెదరగొట్టబడలేదు, సమకూర్చబడ్డారు, ఒక వ్యక్తి దగ్గరికి తీసుకుని రాబడ్డారు. ప్రియులారా, వందల వేల సంవత్సరాలుగా అనాథలుగా ఉన్న మానవ జాతి, పాపాన్ని బట్టి నీచమైన స్థితిలో సాగుతున్న మానవ జాతి ప్రభువైన యేసు క్రీస్తు అనే ఒక వ్యక్తి వద్దకు సమకూర్చబడింది. పెంతెకోస్తు దినమున 3,000 మంది మొట్టమొదటిసారి షిలోహు యొద్దకు సమకూర్చబడ్డారు. ద రివర్సల్ ఆఫ్ బాబెల్. అపోస్తుల కార్యాలు 2:6లో అనేక మంది చేరి వచ్చారు. అనేకమైన భాషలు మాట్లాడడం అక్కడ మనం గమనిస్తాం. కానీ ప్రతి వాడికి తన స్వభాషలో అర్థమవుతుంది, ఏకీకృతం చేయబడుతూ వచ్చింది. బాబేల్కి ఏమైంది? వాళ్ళు అన్నారు బాబ్ ఏల్. బాబ్ అంటే గేట్, ద్వారము అని అర్థం. ఏల్ దేవుడు, దేవుని యొద్దకు ద్వారం అని మానవ ఇంటర్ప్రిటేషన్ అది. కానీ అపోస్తుల కార్యాలు 2లో కదా దేవుని యొద్దకు ద్వారం ఏర్పడింది. దేవుని యొద్దకు ద్వారము అనబడిన నకిలీ మతం ఈనాడు కూడా చలామణిలో ఉంది. యేసు ప్రభు పేరు మీద ఇదే బైబిలు, ఇవే కీర్తనలు, సేవకులు, సువార్థికులు, పెద్దలు, సంఘాలు, ప్రాపర్టీస్, ఇక చాలా ప్రకటన గ్రంథం 17, 18, 19 మనం చూస్తే బబులోను యొక్క ముగింపును మనం చూస్తాం. రిలీజియస్ బాబిలోన్, పొలిటికల్ బాబిలోన్, 2 బబులోన్లు ఏర్పడ్డాయి. ఆ 2 ముగింపునకు వచ్చాయి. సంఘము క్రీస్తు ప్రభు అనే స్థిరమైన పునాది మీద నిలపబడింది. పెంతెకోస్తు దినాన్ని ఏం జరిగింది? 2వ సంఘటన నిర్గమ 32లో సినాయి పర్వత పరిచర్య, అది కూడా రివర్స్ చేయబడింది. నిర్గమ 32లో ప్రభు వారికి 10 ఆజ్ఞలు లేదా మిగతా ఆజ్ఞలు ఆయన ఇస్తా ఉన్నప్పుడు 32:28లో మనం చూస్తాం 3,000 మంది చంపబడ్డారు. అందువల్ల పౌలు కొరింథీ 2వ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో దానిని మరణకరమైన పరిచర్య అని పిలుస్తున్నాడు. ద మినిస్ట్రేషన్ ఆఫ్ డెత్, మరణకరమైన పరిచర్య. రాళ్ల మీద రాయబడిన ఆనాటి రాత మరణకరమైన పరిచర్య అని చెప్పాడు. కానీ కొరింథీ 2వ పత్రిక 3:8లో పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాక ఏం జరిగింది? ద మినిస్ట్రేషన్ ఆఫ్ ద స్పిరిట్, ఆత్మ పరిచర్య. ఎలాంటి పరిచర్య? అపోస్తుల కార్యాలు 2:41 ఆ దినమున ఇంచుమించు 3,000 మంది బతికారు, చేర్చబడ్డారు, అగ్నిగుండం తప్పించుకున్నారు. పెంతెకోస్తు దినమున బాబేలు రివర్సల్ చూస్తున్నాం. పెంతెకోస్తు దినమున సీనాయి రెలవెన్స్ మనం చూస్తా ఉన్నాం. 3వది పెంతెకోస్తు అనే పండగనే ఊహించండి. లేవియా కాండం 23వ అధ్యాయం 15వ వచనం. యూదులు ఖచ్చితంగా 3 సార్లు 7 పండుగల్లో రావాలి. దానిలో ఒకటి ప్రాముఖ్యమైన పండుగ పెంతెకోస్తు పండుగ, వారముల పండుగ. ప్రథమ ఫలములు మొదలుపెట్టి వాళ్ళు 50 రోజులు లెక్క పెట్టాలి. అందుకనే ఆ పండుగకి వారాల పండుగ. ఏం చేస్తారు వాళ్ళు ఆ దినాన్ని?
వాళ్ళు పొలాల్లో నుండి వాళ్ళు పంటను సమకూర్చే పండుగ. పంటను సమకూర్చుట, బలమైనటువంటి పంట వారు సమకూరుస్తారు. గోధుమలను వాళ్ళు సమకూరుస్తారు. ఏ గోధుమలు? ఆ గోధుమలు నేలను పడి చనిపోయి మొలకెత్తి విస్తారముగా ఫలించిన గోధుమలు. 40 రోజులకు ముందుకు గనక వెళ్తే ఆ ఒక గోధుమ పడిపోయింది, నేలను విత్తబడింది, తన ప్రాణాన్ని కోల్పోయింది. ఇప్పుడు ఫలించింది 40వ రోజున, దాదాపు 50వ రోజున ఆయన ఫలిస్తూ ఉన్నాడు. 3000 మంది. యోహాను సువార్త 12:24లో మనుష్య కుమారుడు గోధుమతో పోల్చి చెప్పబడ్డాడు. యోహాను 12:24లో విత్తబడినటువంటి గోధుమ అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో మొట్టమొదటిసారిగా 3000 మంది ఉన్న కంకులను వేయడాన్ని మనం చూస్తాం. దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద చర్చ్. పాత నిబంధన ఇప్పుడు మనం ప్రతికూలాలను మనం చూస్తున్నాం కదా. పాత నిబంధన పెంతెకోస్తు పాత నిబంధనలో ఎలా ఉంది? 7 వారాలు, 7 సాబత్స్. అందువల్ల దాన్ని ఏమన్నారంటే ప్రభు దినము అని చెప్పారు పాత నిబంధనలో కూడా. కొత్త నిబంధనలో మనము ఆ విధంగా లెక్కించటం లేదు, కానీ వారములో మొదటి దినం, ఆయన తిరిగి లేచిన రోజు, సంఘం యొక్క ప్రారంభం. కాబట్టి దీనిని మనం ప్రభు దినము అని పిలుస్తూ ఉన్నాం. పాత నిబంధన పెంతెకోస్తు పండుగన 2 రొట్టెలు పులియబెట్టి తీసుకుని రాబడాలి. దీని అర్థం క్రొత్త నిబంధన పెంతెకోస్తులో మనం చూస్తున్నాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో మొదటిగా పులిసిన యూదులు తేబడ్డారు. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో పులిసిన అన్యులు తేబడ్డారు. కాల్చబడి దేవుని కొరకై పాత నిబంధనలో ఆ పులిసిన 2 రొట్టెలు కాల్చబడాలి, దానిలో పరిశుద్ధమైన నూనె పోయబడాలని చెప్పాడు. అపోస్తుల కార్యాలు 2:18లో మనం చూస్తాం. దేవుని ఆత్మ దిగి రావడాన్ని మనం చూస్తాం. యోవేలు ప్రవచనం ఎంత దివ్యమైన ప్రవచనం, అది నెరవేర్చబడుతూ వచ్చింది. కాబట్టి ఒకటి, మనం ఆదిమ సంఘం గొప్ప ఆజ్ఞ కొరకై ఎదురు చూస్తూ ఉంది. 2, పరిశుద్ధాత్మ కొరకై ఎదురు చూచింది. ఈ రోజున మనం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఆయన వచ్చాడు, ఈ సత్యాన్ని మనం గ్రహిస్తాం. ఇక దీనిలో యోవేలు ప్రవచనాన్ని కూడా మనం చూడాల్సి ఉంది. 2వ అధ్యాయం యోవేలు గ్రంథం హోషేయ తర్వాత ఉంటుంది. 28-32 ఇదే మాట అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 16 నుంచి 21 వరకు రాయబడింది. ఇక్కడ మనం అందరం గ్రహించాల్సిన అంశాన్ని హైలైట్ చేస్తాను. ప్రవచనాల్లో మీరు చక్కగా గ్రహించగలిగితే ప్రాఫెసీలో డ్యూయల్ నేచర్ అనే ఒక స్వభావం ఉంటుంది. అంటే 2 రకాల అంశాలు కొన్ని ప్రవచనాల్లో ఉంటాయి. వాటిని డ్యూయల్ ప్రాఫెసీస్ అంటారు. ఇప్పుడు యోవేలు ప్రవచనాన్నే మనం తీసుకుని పరిశీలన చేద్దాం ఈ అంశంలో. ఈ డ్యూయాలిటీ అంటే ఏంటంటే 2 ఉంటాయి. దానిలో ఒకటి నెరవేరుతుంది, మరొకటి నెరవేర్చబడాల్సి ఉంటది. యోవేలు ప్రవచనాన్ని సరిగా అర్థం చేసుకోక ఈ కరిస్మాటిక్ గ్రూప్ వచ్చింది. ఈనాడు సంఘానికి అత్యంత నష్టాన్ని చేస్తున్నారు, నవ్వులు పాలు చేస్తున్నారు. యోవేలు ప్రవచనం పార్షియల్ గా ఫుల్ఫిల్ అయింది. అది పూర్తిగా ఒకరోజు నెరవేరుతుంది. రోమాపత్రిక 11:26 ప్రకారం ఇశ్రాయేలీయులందరూ రక్షించబడతారు ఒక రోజున, మిగతా భాగం ఆ రోజున జరుగుతుంది. యేసుక్రీస్తు ప్రభు వారు మహా
శ్రమల కాలంలో పారిపోతూ ఉన్నప్పుడు తిరిగి ఆయన వారిని రక్షిస్తాడు. వారందరూ తమ పెద్ద కుమారుడు చనిపోతే ఎలా మొర్ర పెడతారు, గుండెలు బాదుకుంటూ ప్రభు వైపుకి తిరుగుతారు. ఆ రోజున ఇశ్రాయేలీలు రక్షించబడతారు. ఆ రోజున యోవేలు ప్రవచనంలో ఉన్న 2వ భాగం, ఆ సూర్యుడు, చంద్రుడు, తర్వాత యవనులు, వృద్ధులు కలలు కంటాం, ఇవన్నీ కూడా పార్షియల్ గా ముందు భాగం ఫుల్ఫిల్ అయింది, మిగతాది ఫుల్ఫిల్ అవ్వాలి. పరిశుద్ధాత్ముడు వస్తాడు అని చెప్పాడు కదా, దాన్ని తొలకరి వర్షం వచ్చింది, కడవరి వర్షం రాబోతా ఉంది. కడవరి వర్షం అన్యుల కొరకు కాదు, కడవరి వర్షం కేవలం యూదుల కొరకు మాత్రమే. ఈనాడు ఆ వర్షము, ఆ పంట ప్రజలకి అనుకూలమైన అంశాలు కాబట్టి కరిస్మాటిక్ దాన్ని బాగా ఉపయోగిస్తా ఉంది. ఇక్కడ మనకి ఎక్కువ సమయం లేదు, అందువల్ల నేను దాటి వెళ్ళిపోతున్నాను. యోవేలు ప్రవచనం 2 రకాల నెరవేర్పులు ఉంటాయి. ఒకటి కొంచెం ఇప్పుడు నెరవేర్చబడింది, రెండవది నెరవేర్చబడబోతా ఉంది. అపోస్తుల కార్యాలు 2లో సంఘము పుట్టింది. ఇట్ వాజ్ ద బర్త్డే ఆఫ్ ద చర్చ్, సంఘము యొక్క పుట్టుక. అపోస్తుల కార్యాలు 1:4లో తండ్రి అనుగ్రహించిన వాగ్దానం, ద ప్రామిస్ ఆఫ్ ద ఫాదర్. పరిశుద్ధాత్ముడు ఎవరు అంటే తండ్రి చేత వాగ్దానము చేయబడ్డాడు. ఆ దినాన సంఘము, కొరింథీ మొదటి పత్రిక 12:13లో దాని వివరాన్ని ఇంకా చెప్తున్నాడు పౌలు. యూదుడని గ్రీసు దేశస్థుడని, దాసుడని స్వతంత్రుడని తేడా లేదు. యోవేలు ప్రవచనంలో ఉన్న దాన్ని ఎలా ఫుల్ఫిల్ అయిందో చెప్తున్నాడు. మేడగదిలో 120 మంది మొట్టమొదటిసారిగా పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని పొందారు. పరిశుద్ధాత్ముడు వచ్చాక ఆ 120 మంది సంఘము అనే పేరు పొందారు. పాత నిబంధన గ్రంథంలో, కొత్త నిబంధన గ్రంథంలో దేవుని ఆత్మను గురించిన తేడాలు మనం చూస్తాం. విశ్వాసులు కేవలం పాత నిబంధన గ్రంథంలో విశ్వాసుల్ని పరిశుద్ధాత్ముడు వాడుకున్నాడు, అవిశ్వాసులను కూడా వాడుకున్నాడు. పాత నిబంధనలో ఆయన వారి మీదకి వచ్చి వారితో మాట్లాడేవాడు, వాళ్ళతో కార్యాలు జరిగించేవాడు. ఆశ్చర్యం అవ్వచ్చు, అవిశ్వాసులు కూడా ఉన్నారంటే ఉన్నారు. విశ్వాసులు ఉన్నారు, అవిశ్వాసులు ఉన్నారు. మీకు అవిశ్వాసుల్లో ఒకరిని లెక్కిస్తే సరిపోతుంది. అదేంటంటే బిలాము. సంఖ్య 24లో వాడు సోదెగాడు, వాడు అన్యుడు, మోయాబీయుడు. మోయాబు రాజుని డబ్బు కోసం రెచ్చగొట్టి తప్పుదోవ పట్టినవాడు. యెహోవా ఆత్మ అతని మీదకి రాగా 24లో మనం చదువుతాం. కానీ క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్ముడు కేవలం విశ్వాసులలో మాత్రమే ఆయన జీవిస్తాడు. ఆయనే ఒప్పించాడు, విమోచన దినం వరకు మనల్ని భద్రపరిచేవాడు ఆయనే. పాత నిబంధన గ్రంథంలో పరిశుద్ధాత్ముని యొక్క పరిచర్య మనం ఎట్లా చూస్తామంటే ఒక్కొక్క వ్యక్తి పట్ల పరిశుద్ధాత్ముని యొక్క ప్రమేయం. కానీ కొత్త నిబంధనలో విశ్వాసులందరి పట్ల. పాత నిబంధనలో సింబాలికల్ గా ఆయన మందసం, కరుణాపీఠం మధ్య ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఆయన తన షకీనా మహిమ అక్కడ ఉంది. కానీ కొత్త నిబంధన గ్రంథాన్ని మనం చూస్తున్నప్పుడు సంఘము మధ్య పరిశుద్ధాత్మ దేవుని సంచారం. పాత నిబంధనలో తాత్కాలికం, కొత్త నిబంధన గ్రంథంలో నిత్యుడు. యోహాను 14:16 ప్రకారం హీ మే అబాయిడ్ విత్ యూ ఫర్ ఎవర్, ఆయన మీతో సదాకాలం ఉంటాడు. కాబట్టి అపోస్తుల కార్యాల్లో సంఘము ఆజ్ఞ కొరకై సిద్ధంగా ఉన్న సంఘం, రెండవది పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి సంఘం. కొత్తగా పరిశుద్ధాత్మను ఇప్పుడు పొందుకోం, ఆల్రెడీ ఆ పరిశుద్ధాత్మ వాగ్దానములో మనం చేర్చబడ్డాం. ఈ సంగతిని మనం గ్రహిస్తాం. 2వ అధ్యాయం అపోస్తుల కార్యముల గ్రంథం
14 నుంచి 41 వచనాలు గనక మనం చూస్తే ఆ సంఘము ఎలాంటిది అంటే క్రీస్తు ప్రభు కొరకై సాక్ష్యమిచ్చి సువార్తను ప్రకటించిన సంఘం, ఎడతెగక సాక్ష్యమిస్తున్న సంఘం. సంఘము సువార్త కొరకై ఉన్నది. సంఘములో ఉన్న వాళ్ళందరూ సువార్థికులు కారు. కాబట్టి మేము సువార్త చెప్పక్కర్లేదు అని అనుకుంటున్నా చాలా తక్కువ స్థాయికి దిగజారిపోయాం. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 4వ వచనం, చెదిరిపోయిన వారందరూ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. మార్కు సువార్త 16:15లో మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. మనమందరం సువార్థికులం కాకపోవచ్చు, కానీ మనమందరం సాక్షులం కావాల్సిందే. సంఘము సువార్త ప్రకటనలో పాలిభాగము అయ్యింది అపోస్తుల కార్యాలు 2లో. పరిశుద్ధాత్మునికి మరొక అంశం. పరిశుద్ధాత్ముడు వారిని అందరినీ ఐక్యపరుస్తుంటుండగా వారు ఐక్యమయ్యారు. ఐక్యంగా ఉన్న సంఘం అపోస్తుల కార్యాలు 1:14లో ఏక మనస్సు 2:1, అలాగే 46లో మనం చూస్తాం విత్ వన్ అకార్డ్, ఏక మనస్సు. ఇప్పుడు ఈ రోజుల్లో వాట్సాప్ మెసేజ్ ఉండాలి, లేకపోతే జూమ్ మీటింగ్ ఉండాలి, లేకపోతే మరొకటి ఉండాలి ఏకమవటానికి. ఈనాడు పరికరాలు మనల్ని ఏకం చేస్తున్నాయేమో, జాగ్రత్త పడాలి. ఆత్మ ఏకం చేస్తూ ఉన్నాడు, ఐక్యపరుస్తూ ఉన్నాడు. ఏ రాతలు ఇంకా లేవు అప్పటికి. దేవుని ఆత్మ సెన్స్గా వాళ్ళు ఈల్డ్ అయ్యారు, ఏకమవుతూ వచ్చారు. ఎంతగా వారు ఏకీభవించారు. వాళ్ళ ఐక్యతను ఏది చెరగొట్టలేకపోయింది. కానీ అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయంలో బయట నుంచి ఏ ఫోర్సు సంఘం యొక్క ఐక్యతను పాడు చేయలేదు, కానీ లోపల ఉన్న వాళ్ళే సణుగుకోవడం ద్వారా వారు బలహీన పడుతూ వచ్చారు. ఈనాడు సంఘానికి బయట నుంచి RSS, VHP ఇంకా సో అండ్ సో కాదు, పాతాళలోక ద్వారాలు నేరవని చెప్పాడు. కానీ సంఘము ఎక్కువ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటుంది, లోపల నుండే, బయట నుండి కాదు. వాళ్ళందరూ ఏక మనసుతో పరిశుద్ధాత్మునికి వాళ్ళు లోబడ్డారు. ఆహా, ప్రతి విశ్వాసి పరిశుద్ధాత్మ దేవునికి లోబడుతుంటే, ఆయన ఉద్దేశాన్ని గ్రహిస్తుంటే గొడవలు ఎక్కడవే, విభేదాలు ఎక్కడవే? ఆత్మ ఎక్కడ ఉంటాడో అక్కడ సమాధానం ఉంటుంది. ఎక్కడైతే దేవుని ప్రామిస్ లేదో, ఆయన ముద్ర లేదో, ప్రతి విధమైన అల్లరి, అపవిత్రత ఉంటాయి. ఆ సంఘం యొక్క బ్యూటీ ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఐక్యపరుస్తూ ఉంటుండగా ఏక మనస్సుతో ఉన్న సంఘం. ఇది కలేమో మన సంఘాల్లో. ప్రభువా, నా మట్టుకు నేను లోబడతాను. వెంటనే సమస్య వచ్చిందా, వెంటనే పరిష్కరించుకుంటూ వచ్చారు. కారణం, పరిశుద్ధాత్మకి వాళ్ళు లోబడుతూ ఉన్నారు. వారిని ఐక్యపరిచేవాడు. యోహాను సువార్త 17:21లో యేసు ప్రభు వారికి చెప్తున్న మాట ఐక్యత. తండ్రి, నీవు నేను ఎలా ఉన్నామో వాళ్ళు కూడా, దే మే బి వన్ ఇన్ us, మనలో వాళ్ళు కూడా ఏకమై ఉండాలి. సంఘం ఐక్యంగా ఉంటేనే సువార్త ఫలిస్తుంది. సంఘములో పార్టీ తత్వం ఉంటుండగా సువార్త ఫలించదు. ఐక్యత సువార్తకు
బలమైనటువంటి ఒక రిసోర్స్ పునాదిలా కనబడతా ఉంది. ఐక్యత లేకుండానే, సంఘాల్లో ఏక మనస్సు లేకుండానే సువార్త ప్రకటించండి, పర్వాలేదని చెప్తున్నాడు అపవాది. ఎన్ని కార్యక్రమాలు ఉన్నాయి. ఆ సంఘము అపోస్తుల కార్యాలు 41, 42లో మనం చూస్తే విశ్వాసం ఉంచిన వాళ్ళు బాప్తిస్మాన్ని పొందారు. అపోస్తుల బోధను వాళ్ళు పాటించారు. సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థనల యందు వాళ్ళు ఎడతెగక ఉన్నారు, రెగ్యులర్ గా ఉన్నారు. ఈ రమ్యమైన 4 పునాదుల మీద సంఘము కట్టబడింది. సత్యము ఉన్నది, ప్రేమ ఉన్నది, ఆరాధన ఉన్నది, శక్తి ఉన్నది. ఆదిమ సంఘానికి, ఆదిమ సంఘములో ప్రతి వాడు ఒకని పట్ల ఒకడు భారాన్ని కలిగి ఉన్నారు. అపోస్తుల కార్యాలు 2:44 నుంచి 47 వరకు ఒకని పట్ల ఒకడు భారాన్ని కలిగి ఉన్నారు. దే కేర్డ్ ఫర్ ఈచ్ అదర్. ఈనాడు మన సంఘాల్లో కొంతమంది పేర్లే తెలియవు మనకి. వస్తారు పోతారు, వస్తారు పోతారు. కొన్ని చోట్ల ఎప్పుడో చనిపోయినప్పుడు తెలుస్తుంది, ఓహో పలానా వాళ్ళు చనిపోయారట, అయ్యో. కానీ ఆదిమ సంఘం యథార్థమైన ప్రేమతో ఒకని పట్ల ఒకళ్ళు భారాన్ని కలిగి ఉన్నారు. సహోదరత్వం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపుని అపోస్తుల కార్యాల్లో వాళ్ళు సీరియస్ గా తీసుకున్నారు. ఆయన ఏం చెప్తే అదేనండి. ఇప్పుడేం లేదు, ఒక పెద్ద ఆయన లేకపోతే సోకాళ్ళలో ఉంటారు, వాళ్ళు ఏం చెప్తే అదే. చాలా విచారం. సత్కార్యాలు ఉన్నటువంటి సంఘం, ప్రభువుకు భయపడి సత్కార్యాలు, ఈ సత్కార్యాలు ప్రభువైన యేసుక్రీస్తు చేశాడో ఆయన పిల్లలు చేస్తూ ఉన్నాం. ఇలాగున అపోస్తుల కార్యాల్లో ఉన్న సంఘం యొక్క సంగతులు మనం చూస్తున్నాం. వాగ్దానాన్ని వాళ్ళు నెరవేరుస్తూ ఉన్నారు. ఏంటి ఆ వాగ్దానం అంటే, యోహాను సువార్త 14:12లో నాకంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారు అని అన్నాడు ప్రభు. అంటే పరిశుద్ధాత్ముడు వచ్చాక ఇంకా గొప్ప కార్యాలు అంటే యేసు ప్రభువుకు అంటే గొప్ప వాళ్ళని కాదు. కొంతమంది దుర్మార్గులు ఈ రకమైన ఇంటర్ప్రిటేషన్ మొదలు పెట్టారు. ఇప్పుడే విన్నాం ఆయన ఎలాంటి వాడో. కానీ జరగాల్సిన కార్యాలు మరికొన్ని ఉన్నాయి. అల్పుల ద్వారా ఆయన జరిగించుకుంటాడు. సామాన్యంగా ఉన్నారు, ఆఖరి వరకు శక్తితో ఉన్నారు, సౌందర్యంతో ఉన్నారు, ఆఖరిది సామాన్యంగా ఉన్నారు. ఏముంది మా దగ్గర, వెండి బంగారాలు లేవు. ఈనాడు ఏముంది అంటే 10 కోట్లు మా చర్చ్ అకౌంట్, చేతికి 4-5 ఉంగరాలు. సామాన్యంగా ఉన్నటువంటి వాళ్ళు ఏముంది వాళ్ళ దగ్గర? నజరేయుడైన యేసు క్రీస్తు నామం. నామం అంటే శక్తి, అధికారము, స్వభావం. ప్రభు రాకడ కొరకే ఆనాటి సంఘం ఎదురు చూస్తూ వచ్చింది. అపోస్తుల కార్యాలు 1:11లో వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటాడుగా, ఓ గలిలయ మనుషులారా ఎందుకు ఇలా చూస్తారు? వస్తాడు ఒక రోజున, మీరు వెళ్ళి మీరు పని చూడండి, సువార్త ప్రకటించండి. దేవదూతలు పంపివేశారు. ఇహలోక సంబంధమైనటువంటి వాటిలో చిక్కుకోకుండా సువార్తను ప్రకటిస్తున్న సంఘం, క్రీస్తు రాకడ కొరకై ఎదురు చూస్తున్న సంఘం. రాకడ కొరకై ఎదురు చూచుట, ఈ విషయంలో మనకి జీవితంలో కొన్ని ఎంటాంగిల్మెంట్స్ ఉంటాయి. పవిత్రంగా ఎదురు చూడాలి. ఆ ప్రియ ప్రభుని ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. ఆదిమ సంఘం దివ్యమైన సంఘం. దాన్ని అంతగా స్థిరపరిచినవాడు, బలపరిచినవాడు, స్థిరమైన పునాది మీద పెట్టినవాడు ప్రభువైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ప్రభు యొక్క సంఘం. ఆయన్ని బట్టి ఆ సంఘానికి దివ్యమైన సౌందర్యం. ఆయన శిరస్సుగా ఉన్నాడు.
కొత్త నిబంధన సంఘము అనగానే దేవుని ఆత్మ చేత ఒక ఉద్దేశం కొరకై సమకూర్చబడిన వారి సమూహం. శక్తితో ఉన్నది, సౌందర్యంతో ఉన్నది. మూడవది సామాన్యంగా ఉన్నది. అంగు ఆర్భాటాలు లేవు. ప్రభు మనకి స్థలాలు ఇచ్చాడా మంచిదే, కానీ ఆ స్థలాలు మిగిలే ఆత్మీయత పోగొట్టుకున్నాం. ఈ తరము చాలా చోట్ల భక్తి కలిగిన కొద్ది మంది ఆరాధించడానికి ఇబ్బంది పడతా ఉన్నారు. వెంట విరిచే కూట కనీసం జరిగించడానికి స్తుతులు చెల్లించి ఆ రొట్టెలో పాత్రలో పాల్గొని ఆయన ఆరాధించడానికి ఇబ్బంది పడతా ఉన్నారు. సంఘం డబ్బుతో ఒక రకమైనటువంటి లోకపరమైన శరీర బలంతో నిండిపోయింది, అధికారంతో నిండిపోయింది. సామాన్యతను పోగొట్టుకున్నాం. కొరింథీ 2:11 క్రీస్తు సరళత నుండి మిమ్మల్ని తప్పించిన వాడెవడు? దయగల తండ్రి, పునరుద్ధరణ కొరకై నీ వైపు మేము చూస్తున్నాం. మా మట్టుకు మమ్మల్ని జాగ్రత్త చేసుకోవడానికి శక్తి ఇవ్వండి. యేసు ప్రభు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్ పాల్ గారు, వందనాలు. అలాగే ఓపికగా దేవుని వాక్యం విన్న మీ అందరికీ ప్రభు నామంలో వందనాలు. ఆలయాల్లో చక్కగా ఈరోజు ప్రభుని జ్ఞాపకం చేసుకొని ప్రభుని స్తుతిద్దాం. ఈరోజు దేవుని దాసులు జాన్ పి థామస్ గారు మాతో ఉంటారు. హెక్టిక్ షెడ్యూల్ ఉంది ఈ రోజంతా. ఒక ప్రత్యేకమైన సువార్త కూడిక బహిరంగంగా ఏర్పాటు చేశాం. మా కొరకై మీరు ప్రార్థన చేయండి. రేపటి నుంచి బెరాక తరగతులు ఉన్నాయి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, వాటి కోసం కూడా ప్రార్థన చేయండి. ప్రియులారా, చక్కని వర్తమానం మనం విన్నాం. విన్న మాటలన్నీ మనం వివరించుకుంటే సమయం సాలదు. ఆత్మ ద్వారా జరిగించిన ఈ కార్యాలు, ప్రభు కార్యాలు జరిగించాడు. తదుపరి సంఘం ద్వారా జరిగించిన కార్యాలు, పరిశుద్ధాత్మ ద్వారా జరిగించిన కార్యాలు, మరి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించమని చెప్పిన ప్రభు ఆ సంఘం ద్వారా కార్యాలు జరిగించిన వాడు. నువ్వు నేనే, మనమే ఆయన సంఘం. ఇది ఆజ్ఞ అన్నాడు. ఇది ఆజ్ఞ, బాధ్యత పరంగా ఆజ్ఞ. ప్రభు సన్నిధిలో మనం విన్న మాటలు మన హృదయాల్లో నిలుపుకొని అట్టి వాక్యానుసారంగా సాగుదాం. ఆరాధనలోను కూడా చక్కని వర్తమానం మనం విన్నాం. విన్న మాటలను ప్రభు సన్నిధిలో మనం పంచుకుంటూ ప్రభు కొరకు సాగుదాం. వచ్చిన దేవుని దాసుని వందనాలు తెలియజేస్తూ ముగింపు ప్రార్థన ఎస్ఎల్ గూడిపాడు నుండి తిమోతి బ్రదర్. ప్రార్థించారు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఘనమైన గొప్ప దేవ, మీ ఘనమైన నామమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రభు దినములో నాయన వేకునే మీ పాద సాన్నిధ్యాన్ని కలిగి ఉండడానికి మా ప్రియులు మీ దాసులు ఏర్పాటు చేసిన ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ పరిచర్యను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఈ పరిచర్యలో ఇంతవరకు మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి మీ దాసులు మా ప్రియులు జాన్లీ అన్నను మీరు వాడుకున్నందుకై స్తుతిస్తున్నాం. ఆరాధన పరిచర్యలోను వాక్య తలంపుల ద్వారా మీరు నాయన మమ్మల్ని హెచ్చరించినారు. సంఘము దాని నాయన అవశ్యతను గురించి నాయన మీరు మాతో మాట్లాడినారు. గొప్ప దేవుడా, నీకు స్తోత్రాలు తండ్రి. ఘనమైన రాజా, విన్న వాక్యము నాయన మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపులను తీసుకురండి అయా. ఈ దినమంతా నాయన మిమ్మల్ని ఆరాధించవలసిన వారు నాయన. గొప్ప తండ్రి, ఆత్మచేత నింపబడి మిమ్మల్ని ఆరాధించడానికి దయ చూపించండి. ప్రకటించిన మీ దాసును బహుగా బలపరచండి. గొప్ప దేవుడా, మీకు స్తోత్రాలు తండ్రి. ఈ పరిచర్యను కూడా దీవించి ఆశీర్వదించమని మీ చిత్తమైతే నాయన మరొక దినమునైనా మేము ఇలాగ చేరి మిమ్మల్ని స్తుతించడానికి దయ చూపించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. 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 కార్యక్రమం ప్రారంభ దేవుని దాసులు
చక్కని కీర్తన పాడిన వెనుకూరు ప్రభాకర్ అన్నకు ఆత్మ సంబంధమైన మాటలేని మనల్ని పురికొల్పి ఆత్మ సంబంధంగా ఆయన తీటికై ప్రభు మనల్ని ఆ, నియమించుకున్న ప్రకారం మనము ఈ వాక్యం కొరకు వాక్యానికి మనం అనుగుణంగా జీవించాలని చక్కని వర్తమానం తెలియజేసిన దేవుని దాసులు జ్ఞానులకు సేవకులకు వందనాలు తెలియజేస్తూ